థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సపోర్ట్ వల్లే ఇంతవరకు కూడా వచ్చింది. లైక్ అంటే మొత్తం మీకు తెలుసు కొత్త యాక్టర్స్ ఇందులో ఎవరు కూడా స్టార్ కాస్ట్ లేరు, అందరూ కొత్తోళ్ళు. బట్ ఇలాంటి సినిమాకి అంటే బేసికల్లీ ఒక చిన్న సినిమాలకి ఇప్పుడు కూడా అడ్వాన్స్ బుకింగ్లు జరగవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిసిటీ, ఆ మౌత్ పబ్లిసిటీ తర్వాత అందుకుంటే, బట్ మా సినిమాకి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అడ్వాన్స్ బుకింగ్ నుంచే కొంచెం వైబ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు అంటే చాలా మంది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు, వల్గారిటీ ఉంది అది ఇది అని. అడల్ట్ సీన్స్ ఉన్నాయి కాదన్ను, బట్ ఇట్స్ నాట్ వల్గారిటీ. ఈ రోజు సినిమా చూసిన తర్వాత అందరూ ఒపీనియన్ మారింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ మెసేజ్ కూడా ఉంది. మీరు చూసారు, చాలా మంది చూసి ఉండొచ్చు. ఈ వీకెండ్ మాత్రం డెఫినెట్ గా వర్జన్ బాయ్స్ మూవీ ప్రిఫర్ చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వదు. థ్యాంక్ యూ అన్న. వచ్చినప్పుడు అందరూ క్లాప్స్ కొట్టున్నారు, అంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు చోటికి. వర్జిన్ బాయ్స్ అంటే ఏదో లైక్ చూడకూడదు అనుకుంటారు, ఇట్స్ నాట్ బాడ్, చూడొచ్చు. హీరోయిన్స్ అందరూ చాలా బాగున్నారు అండ్ మిత్ర శర్మ కూడా చాలా బాగుంది. శ్రీహాన్ అసలు నార్మల్ గానే బయట కూడా చాలా కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ తనకి. మూవీలో అయితే ఎర్రతీసేసాడు మొత్తం, తన పాట అయితే ఫుల్ కామెడీ, అదైతే చూడొచ్చు. అసలు శ్రీహాన్ చాలా బాగుంది కామెడీ టైమింగ్ అందరికన్నా. అయితే శ్రీహాన్ ఫ్రెండ్స్ గా కాదు, బేసిక్ గా బయట కూడా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. మూవీలో అయితే 100%. ప్లీజ్ డూ వాచ్ అని చెప్తాను, ఎందుకంటే చాలా బాగుంది. యూత్ఫుల్ మూవీ. ప్రెసెంట్ మూవీస్ అన్ని యూత్ హ్యాపీ డేస్ తర్వాత ఇలాంటి ఏం లేవు కాబట్టి ఇది వాచ్ చేయొచ్చు.